ఇది జస్ట్ నా యూట్యూబ్ జర్నీ మాత్రమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న శ్రవణ్ అఫీషియల్. ఈ వీడియో వచ్చేసి చాలా స్పెషల్ అనమాట. నా యూట్యూబ్ జర్నీ గురించి డీటెయిల్గా మీకు ఈ వీడియోలో అయితే షేర్ అయితే చేసుకుంటాను. ఇదొక్కటే కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మీతో షేర్ చేసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. 2023 ఫిబ్రవరి నుంచి నేను ఫుల్ టైమ్ యూట్యూబర్గా వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఛానల్లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, 2025లో మనం ఎలాంటి వీడియోస్ చేయబోతున్నాం అనే దాని గురించి డీటెయిల్గా మీకు షేర్ అయితే చేసుకుంటాను. అదేవిధంగా మన ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా, నా ఇన్కమ్ ఎంత జనరేట్ అవుతుంది, వీటి గురించి డీటెయిల్డ్గా మీకు వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు వీడియోని లైక్ చేయకుండా ఉంటే లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దేవుడు మనకి ఏది అంత ఈజీగా ఇవ్వడు అనమాట. సో నేను పీజీ కంప్లీట్ చేసిన తర్వాత చిన్న చిన్న వీడియోస్ అయితే పెట్టేవాడిని. 2023 కంటే ముందు అన్ని టెక్ కి సంబంధించి, వ్లాగ్స్ కి సంబంధించి అన్ని వీడియోస్ అందరూ అయితే తెచ్చి పెట్టేవాడిని అనమాట. అంత వ్యూస్ అయితే ఉండేది కాదు. కొన్ని వీడియోస్ బాగా వ్యూస్ వచ్చేది, కొన్ని వీడియోస్ అయితే అసలు ఇంకా రీచే ఉండదు అనమాట. అలా ఛానల్ అయితే నడుస్తూ ఉండేది. తర్వాత 2018లో చిన్న జాబ్లో అయితే జాయిన్ అయ్యాను. ఆ తర్వాత 2023లో నేను హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయితే అయింది, వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల. అందుకోసమని ఇంకా జాబ్ అయితే రిజైన్ అయితే చేశాను. ఇంత చిన్న చిన్న రీజన్స్ తో మనం జాబ్ అయితే రిజైన్ అయితే చేయం. హెల్త్ ప్రాబ్లం అనేది ఒక చిన్న రీజన్ అంతే. జాబ్ లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. తర్వాత 2023 ఫిబ్రవరి నుంచి నేను కంప్లీట్ యూట్యూబ్ లో అయితే వచ్చాను అనమాట. అప్పుడు ఒక మొబైల్ మైక్ అయితే ఉండేది అంతే, రెడ్మీ K20 మొబైల్ అనమాట. ఒక JBL కి సంబంధించి ఒక మైక్ అయితే ఉండేది. ఆ తర్వాత చిన్న చిన్న లైట్స్ అన్ని కొన్నాను, టేబుల్స్, ఇవన్నీ దీనికి సంబంధించి ఒక స్టూడియో టూర్ అయితే మీకు అయితే వస్తుంది. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చూడొచ్చు అనమాట మన ఛానల్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందనేది. సో అప్పట్లో నాకు 100 సబ్స్క్రైబర్స్ అయితే ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడైతే ప్రజెంట్ మనకి 2150 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఈరోజు డిసెంబర్ 31, 2024 అనమాట, లాస్ట్ డే ఈ ఇయర్ లో. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:33 అయితే అవుతుంది ఇప్పుడు టైం అయితే కనుక. ముందు నేను మాట్లాడడానికి కొంచెం ఫియర్ గా ఫీల్ అయ్యేవాడిని. కెమెరా ముందు మాట్లాడాలంటే కొంచెం మాట్లాడిందే మాట్లాడడము, సో అనే వర్డ్ ఎక్కువ వచ్చేది అనమాట. చాలా మంది సో అనే వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారని పాజిటివ్ గా కామెంట్ చేసేవాళ్ళు. కొంతమంది తిడుతూ కూడా కామెంట్ అయితే చేశారు, మీరు ఎక్కువ సోది ఎక్కువ ఉంది కానీ నాకు చెప్పింది ఏమీ లేదని చెప్పి అలాంటి కామెంట్స్ అయితే వచ్చేది అనమాట. వాటికి నేను ఫస్ట్ అయితే కొంచెం బాధ అనిపించింది. తర్వాత బట్ వాటి వల్ల నాకు మంచి అయింది అనమాట. అలా కామెంట్ ఎవరైతే చేశారో వాళ్ళు కూడా నేను రిప్లై అయితే ఇచ్చాను. ఆల్మోస్ట్ నా వీడియో చేసి 6 months అయితే అయింది అనమాట. ఆ తర్వాత ఆ కామెంట్స్ అయితే వచ్చాయి నాకు. మన ఛానల్ ఎప్పుడైతే గ్రో అవ్వడం స్టార్ట్ అయిందో అప్పుడు చాలా మంది ఆ వీడియోస్ అయితే చూశారు. ఆ వీడియో వల్ల కొంచెం చేంజెస్ అయితే వచ్చింది నాలో. ఆ వర్డ్స్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ అయితే చేస్తాను. ఇప్పుడు ఏం లేకుండా ప్యూర్ గా మాట్లాడడానికి ట్రై అయితే చేస్తున్నాను అనమాట. డైరెక్ట్ గా మీతో ఇంటరాక్ట్ అవుతున్నట్లుగా అలా ఫీల్ అయ్యి ఇప్పుడైతే వీడియోస్ అయితే చేస్తున్నాను. అప్పటి నుంచి ఫియర్ లేదు, ఏం లేదు. డైరెక్ట్ గా రావడము, స్క్రిప్ట్ అయితే రాసుకుంటాను ఈ బుక్ లో నీట్ గా, డైరెక్ట్ గా వీడియోస్ అయితే చేయడం అనమాట. 2-3 టేక్లు అయితే తీసుకుంటాను డెఫినెట్ గా. వీడియో నచ్చుకుంటే కనుక మళ్ళీ ఇంకోసారి షూట్ అయితే చేసుకుంటాను. ఆ తర్వాత ఎడిటింగ్ అనమాట. ఎడిటింగ్ లో నేను ఫస్ట్ కైన్ మాస్టర్ లో చేసేవాడిని 2023 మొత్తం. 2024లో VN యాప్ లో అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఒక్కొక్క ఇయర్ కి ఒక్కొక్క ఎడిటింగ్ యాప్ అయితే నేర్చుకుంటూ ఉన్నాను అనమాట. ముందు కైన్ మాస్టర్, అది చూడడానికి సింపుల్ గా ఉండొచ్చు, అందులో వెళ్ళే కొద్దీ మనకి డెప్త్ అయితే ఉంటుంది అనమాట. ఇయర్ అయితే డావిన్సీ రిజాల్వ్ నేర్చుకుంటున్నా. సో మీరు వీడియోస్ ని చూడండి, ఒక 10 వీడియోస్ చూస్తే కనుక ప్రీవియస్ ఒక 2-3 వీడియోస్ చూడండి. ఇయర్ లో వచ్చిన రీసెంట్ వీడియోస్ మీరు చూస్తే కనుక మీకు ఆ డిఫరెన్స్ అనేది అర్థం అవుతుంది అనమాట. ఈ 2024లో మనం చేసింది ఏంటంటే, మన ఛానల్లో చాలా వరకు ట్రూ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట. చాలా మంది ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది అనమాట మన ఛానల్లో. ఎక్కువ UPI పేమెంట్స్కి సంబంధించి, సైబర్ క్రైమ్కి సంబంధించి అలాంటి వీడియోస్ కూడా చేశాము. సో చాలామంది ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ కూడా చేశారు, మీరు ఇక్కడ చూడొచ్చు. సో వాళ్ళ నేమ్స్ అయితే మెన్షన్ చేయను, నాకు వచ్చిన మెసేజ్ ఉంది కదా, సో అవన్నీ మీకు చూపిస్తాను చూడండి. సో వీటి వల్ల నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు. చాలా డిస్ట్రిక్ట్లో కూడా ఇప్పుడు మనకి కాల్స్ కూడా చేస్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు. చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది అనమాట. నా వంతు నేను 100% ఎఫర్ట్స్తో వాళ్ళకి హెల్ప్ అయితే చేస్తున్నాను అనమాట. అలాంటి వాళ్ళు మన ఛానల్లో చాలా మంది ఉన్నారు. సో అందుకోసమని సైబర్ వీడియోస్ని నేను స్టాప్ అయితే చేయట్లేదు. ఇప్పటి వరకు మన ఛానల్లో 2150 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఇప్పటి వరకు. అదేవిధంగా మన ఛానల్ మానిటైజేషన్ 6 months అయితే అవుతుంది అనమాట. ఇప్పటి వరకు మనకి $26.39 అయితే ఉంది.
ప్రజెంట్ అయితే కనుక. మనం వీడియోస్ అయితే కాన్స్టెంట్గా పెట్టలేకపోయాం. మన ఫ్యామిలీని చూసుకోవాలి, కొంచెం బయట వర్క్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో వాటి వల్ల నేను వీడియోస్ కాన్స్టెంట్గా చేయలేకపోయేవాడిని. దానివల్ల రీచ్ అనేది కొంచెం మిడిల్లో డ్రాప్ అయితే అయింది. మళ్ళీ వీడియో చేసినప్పుడు రీచ్ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ 2025లో మనం ఎలాంటి వీడియోస్ని చేయబోతున్నాం, ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఎలా ఓవర్కమ్ చేయాలనేది షార్ట్ అవుట్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ అది నేను ఒక 1 వీక్ నుంచి ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నా. 2023 నుంచి ఇప్పటి వరకు 146 వీడియోస్ అయితే చేసాం ఇప్పటి వరకు. ఈ ఇయర్ లో మనం దాన్ని ఓవర్కమ్ అయితే చేస్తున్నాం అనమాట. సో 2025లో వీక్ కి 3 to 5 వీడియోస్ వరకు మన ఛానల్లో వస్తుంటాయి. మెయిన్ గా అన్బాక్సింగ్ వీడియోస్ వస్తుంటాయి. మీకు రియల్ టైమ్ లో యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటుందో, సో టెక్ కి సంబంధించి అవన్నీ అన్బాక్సింగ్ చేస్తాం. అవి గాడ్జెట్స్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ట్యాబ్స్ కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు, ఏదైనా సరే. సో అలాంటివి మనకు రియల్ టైమ్ లో యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ అన్బాక్సింగ్ చేస్తాం. బ్యాంకింగ్ కి సంబంధించి బ్యాంకింగ్ అవేర్నెస్ వీడియోస్, అదే విధంగా సైబర్ క్రైమ్ కి సంబంధించిన వీడియోస్ అయితే వస్తుంటాయి అనమాట. సో వీక్లీ మీకు 3 to 5 వీడియోస్ డెఫినెట్ గా వచ్చే విధంగా ప్లాన్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా మనం ఇయర్ అయితే ప్లాన్ అయితే చేస్తున్నాం. అదే విధంగా సబ్స్క్రైబర్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. మీరు అక్కడ నుంచి ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేసినా కూడా నా నెంబర్ అయితే ఇస్తాను. మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే మీరు డైరెక్ట్ గా నాకు కాల్ చేసి మాట్లాడచ్చు అనమాట. మోస్ట్లీ మీ డౌట్స్ ఏమన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్ లో కానీ మన కామెంట్ బాక్స్ ఉంటే అందరికీ రిప్లై అయితే ఇస్తున్నాం. ఇంకా మీకు క్విక్ గా రిప్లై ఇవ్వడానికి, ఇంకా మీతో ఎక్కువ కనెక్టింగ్ గా ఉండడానికి ఈ ఇయర్ అయితే ట్రై అయితే చేస్తాను. సో ఈ ఇయర్ లో మనం ఈ వీడియోస్ అన్ని కవర్ అయితే చేయాలి. మెయిన్ గా 25K సబ్స్క్రైబర్స్ ఇయర్ వస్తే కనుక 2026లో ఇదే టైంకి మనం నెక్స్ట్ ఈ వీడియో అయితే చేస్తాను అనమాట. సో చాలా స్ట్రగుల్స్ పడి మన యూట్యూబ్ ఛానల్ అనేది బిల్డ్ అయితే చేసుకుని ఉన్నాం. ఇప్పటివరకు నేను చాలా ఇన్వెస్ట్ అయితే చేశాను. ఆల్మోస్ట్ 2 lakhs వరకు మన స్టూడియోలో ఇన్వెస్ట్ అయితే చేశాను అనమాట. నెక్స్ట్ వీడియోలో మీకు స్టూడియో టూర్ వీడియో అయితే వస్తుంది అనమాట. అందులో మీకు డీటెయిల్డ్ గా ప్రతి ప్రోడక్ట్ని చూపిస్తాను, ఎంత ప్రైస్ ఉంది అనేది కూడా మీకు అందులో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 12 దగ్గర అయితే అవుతుంది. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరు అనుకున్నది సక్సెస్ఫుల్గా ఇయర్ మొత్తం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నా ఛానల్ పరంగా నేను హ్యాపీగా ఉన్నానా లేదంటే ఇప్పటికి చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా మంది సబ్స్క్రైబర్స్ నాతో కాంటాక్ట్లో ఉన్నారు. అదేవిధంగా వీడియోస్కి అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు రీచ్ కూడా బాగానే ఉంది. సో 25K సబ్స్క్రైబర్స్ రావాలని చెప్పి ఆ ఇయర్లో టార్గెట్ అయితే పెట్టుకున్నాను. అది మీ చేతుల్లోనే ఉంది. మీరు తలుచుకుంటే కనుక డెఫినెట్గా మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేస్తారు. సో నా కంటెంట్ అయితే చూడండి, మీకు నచ్చితే కనుక డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎవరైనా సజెషన్ ఇచ్చే వాళ్ళు ఉంటే కనుక మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఇది. మీ ఐడియాలజీ ఏదన్నా సరే నాతో షేర్ చేయండి. వారికి సంబంధించి నేను ప్రయత్నం అయితే చేస్తాను. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇప్పటివరకు నేను చెప్పింది మొత్తం ఓన్లీ నా యూట్యూబ్ జర్నీ అనమాట. ఇంత సాఫీగా ఇలా అయితే జరగలేదు. యూట్యూబ్లో నేను చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేశాను. తర్వాత నా ఫ్యామిలీ పరంగా కానీ, నా మ్యారేజ్ వచ్చేసి లవ్ అండ్ అరేంజ్డ్ అనమాట. సో నా లవ్ జర్నీ గురించి, ఇంకా నా పర్సనల్ డీటెయిల్స్, మేము చిన్నప్పటి నుంచి మేము పడిన స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు డీటెయిల్డ్గా ఒకరోజు వీడియోలో అయితే మాట్లాడతాను. ఇది కేవలం నా యూట్యూబ్ జర్నీ మాత్రమే. నేను ఎలా యూట్యూబ్లోకి వచ్చానో, ఎందుకు వచ్చాను, సో ఏం చేయబోతున్నాను అనేది మాత్రమే మీకు ఇప్పుడు చెప్పాను. ఇది ఓవరాల్గా ఈ వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అంటే మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.